మ్యాచ్ నెంబర్ 12 ముంబై ఇండియన్స్ వర్సెస్ కోల్కతా నైట్ రైడర్స్. ఈ మ్యాచ్ ముంబైలోని వాంఖేడే స్టేడియంలో ఆడుతున్నారు. ముంబై ఇండియన్స్ ఈ సీజన్లో ఆడిన 2 మ్యాచ్లు కూడా తమ బ్యాటింగ్ అండ్ బౌలింగ్ ఫెయిల్యూర్స్ వల్ల ఓడిపోవడం చూశాము. డిఫెండింగ్ ఛాంపియన్స్గా ఈ సీజన్లోకి అడుగుపెట్టిన కేకేఆర్కు తమ ఫస్ట్ మ్యాచ్లోనే ఆర్సీబీ దెబ్బ కొట్టింది. అండ్ దాని తర్వాత వాళ్ళు 8 వికెట్స్ తేడాతో ఆర్ఆర్పై గెలిచి మంచి ఫామ్లో కనిపిస్తున్నారు. ముంబై ఇండియన్స్ ఆడిన 2 మ్యాచ్లు కూడా అవే మ్యాచెసే అండ్ ఈ మ్యాచ్ తమ హోమ్ గ్రౌండ్ వాంఖేడేలో ఆడుతున్నారు. ఎంఐ బ్యాటర్స్ మరి ముఖ్యంగా రోహిత్ శర్మ అండ్ సూర్యకుమార్ యాదవ్ నుంచి ఆ పెద్ద నాక్స్ రావటం లేదు. అండ్ కేకేఆర్ కి డికాక్ ఫామ్ లోకి రావడం అండ్ నారాయణ్ కూడా ఈ మ్యాచ్ కి ఫిట్ అవడంతో కేకేఆర్ మంచి పాజిటివ్ సైన్స్ తో కనిపిస్తుంది. కేకేఆర్ బౌలర్స్ మంచి టచ్ లో కనిపిస్తున్నప్పటికీ ఎంఐ బౌలర్స్ అనుకున్న స్థాయిలో పర్ఫామ్ చేయలేదు. ట్రెంట్ బోల్ట్ అండ్ దీపక్ చహర్ కలిసి ఇద్దరు కూడా తమ ఆడిన 2 మ్యాచ్ లో ఒకే వికెట్ తీశారు. అండ్ ఇక వాంఖేడే పిచ్ మాత్రం మంచి బ్యాటింగ్ సర్ఫేస్ అండ్ బాల్ మంచిగా బ్యాట్ పైకి వస్తుంది కాబట్టి ఎంఐ తమ హోమ్ అడ్వాంటేజ్ ని యూస్ చేసుకొని ఈ సీజన్ లో తమ మొదటి విజయాన్ని సాధించాలి. ముంబై ఇండియన్స్ వాంఖేడే స్టేడియంలో మొత్తం 85 మ్యాచెస్ ఆడితే అందులో 51 మ్యాచెస్ గెలిచింది. అండ్ ఇక ఈ రెండు టీంల హెడ్ టు హెడ్ విషయానికి వచ్చేస్తే 34 మ్యాచెస్ ఆడారు. దాంట్లో ముంబై ఇండియన్స్ 23 మ్యాచెస్ గెలిస్తే కేకేఆర్ మాత్రం 11 మ్యాచెస్ గెలిచింది. కానీ లాస్ట్ ఆడిన 5 మ్యాచెస్ లో 4 మ్యాచెస్ కేకేఆర్ గెలిచింది. బట్ ఈ మ్యాచ్ మాత్రం నాకు ముంబై ఇండియన్స్ కేకేఆర్ ని డామినేట్ చేస్తుంది అనిపిస్తుంది. అండ్ మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.